एक पैकेट मेलोडी की कीमत तुम क्या जानो राहुल बाबू। मेलोडी इतनी चॉकलेटी क्यों है? मेलोडी ऑनलाइन मिलनी इस समय मुश्किल हो गई है कि जो मेलोडी टॉफी इतनी चॉकलेटी थी, विपक्ष के लिए वो मेलोडी इतनी तीखी कैसे हो गई? నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మోడీ మంత్రివర్గ సమావేశంలో చాలా హైలైట్ పాయింట్స్ బయటకు వచ్చినాయి. యువతలారా, 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నాయా? మోడీ ప్రభుత్వం ఇక నుంచి మీపైనే ఫోకస్ చేయబోతుంది. సడన్గా ఈ మార్పు ఏంటి అనుకుంటున్నారా? జెన్జీస్ మీద పడ్డారు ఇప్పుడు బీజేపీ. మనం వెస్ట్ బెంగాల్లో గెలిచింది జెన్జీస్ వల్లే, జెన్జీస్ మనకి వ్యతిరేకం కాదు అని మోడీ స్టేట్మెంట్ చేశారు. ఇది కాకుండా మీకు రీల్స్ చేయడం వచ్చా, అసలు మీరు యాక్టివ్గా ఉన్నారా అని చెప్పి రీల్స్ గురించి ప్రస్తావన కూడా వచ్చింది. అవును, రీల్స్ గురించి వస్తే మెలోడీ దెబ్బకి మోడీ బికేమ్ అ ఫేమస్ థింగ్. ఏంటి అన్ని న్యూస్ ఛానల్స్లో ప్రైమ్ టైం వదిలేసి మెలోడీ చాక్లెట్ తింటున్నారు, మెలోడీ గురించి మాట్లాడుతున్నారు. వారే వా, ఏమి రీల్ ఇంపాక్ట్ కొట్టింది ఇండియా మొత్తం. एक पैकेट मेलोडी की कीमत तुम क्या जानो राहुल बाबू। मेलोडी इतनी चॉकलेटी क्यों है? मेलोडी ऑनलाइन मिलनी इस समय मुश्किल हो गई है कि जो मेलोडी टॉफी इतनी चॉकलेटी थी, विपक्ष के लिए वो मेलोडी इतनी तीखी कैसे हो गई? నిజంగా ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటా ఒక చోటకెళ్ళి మనం దేనికి ఇంపాక్ట్ అయ్యాము అంటే ఒక రీల్ వల్ల, అంటే అది ప్రజా డబ్బుకి న్యాయమా? ఇది నేను ఒక ప్రశ్న కింద భావించండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు మనకి ఏం ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి అండ్ సడన్గా 18 నుంచి 30 ఏళ్ల ఏజ్ గ్రూప్ మీదే ఫోకస్ చేయాలి అన్న టార్గెట్ నరేంద్ర మోడీ ఎందుకు తీసుకొచ్చారు? అండ్ రీల్స్లో యాక్టివ్గా లేనాళ్ళు, ఈ 18 నుంచి 30 ఏజ్ గ్రూప్లో వాళ్ళని అట్రాక్ట్ చేయలేని వాళ్ళని అర్జెంటుగా తీసేయాలి, కొత్త యంగ్స్టర్స్ని తీసుకురావాలి మంత్రివర్గంలో అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కాక్రోచ్ జనతా పార్టీ కొత్తగా స్టార్ట్ అయింది. వాళ్ళు ఆల్రెడీ 21 మిలియన్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయారు. 21.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో. లిటరలీ దే హావ్ ఈటెన్ అవే బీజేపీ అండ్ కాంగ్రెస్ సబ్స్క్రైబర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. తిని పడేసిన తర్వాత ఒక విప్లవం అయింది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎలాగన్నా తీసేయాలి అని చెప్పి కాక్రోచెస్ తినేస్తున్న వీడియో చూడండి. भाई एक मस्त चीज दिखाऊं, इस पे क्लिक करो एक बार. ये देखो भाई, कॉकरोचों ने धर लिया इसको, देख रहे हो? సో ఈ టెన్యూర్లో ఇప్పుడు మోడీ ఫోకస్ చేస్తుంది 2027 ఎన్నికల మీద. ఆ ఎన్నికలు డిపెండ్ చేసుకునే ఇప్పుడు మంత్రివర్గాన్ని ఆయన చేసుకుంటారు. దాంట్లో ఏంటి మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, పంజాబ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, దాని తర్వాత గోవా ఉంది, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్కి ప్రాధాన్యం ఇస్తారు మోడీ. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం కూడా సడన్గా ఏంటి, ఇదివరకు కూడా ఎన్నికలు ఉంటాయి కదా, ఇంత సీరియస్గా 18 నుంచి 30 పట్టించుకున్న నాదుడు లేడు. ఒకవేళ పట్టించుకుంటే నీట్ ఎగ్జామ్స్ పరిస్థితులు అయి ఉండేది కాదు. చాలా క్వశ్చన్స్ అవైర్ అవుతాయి మనకి. అదే టైంలో కాక్రోచ్ జనతా పార్టీ చాలా హైలైట్ అయింది. ప్రతి ఒక్కళ్ళ కార్ మీద కాక్రోచ్ జనతా పార్టీ ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. లేదు కాక్రోచ్ జనతా పార్టీ అసలు మన దేశానికి సంబంధించింది కాదు, దీంట్లో మొత్తం పాకిస్తానీ, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇట్ ఈస్ నో వే కనెక్టెడ్ టు ఇండియా, ఫేక్ బాట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి అంటారు. కానీ ప్రపంచం ఆగట్లే ఎక్కడికక్కడ. ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. అండ్ ఇదంతా కాకుండా కాక్రోచ్ జనతా పార్టీ హెడ్ అభిజిత్ ఇండియాకి వస్తున్నాడు వచ్చే నెల. నేను ఒక నెలలో వచ్చేస్తున్నాను అన్నాడు. వస్తే ఈ ఎన్నికల మీద టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ జెన్జీ ఇతన్ని వెనక్కి తగ్గితే ఖబర్దార్ అంటున్నారు. ఇతను ఖచ్చితంగా ముందుకే వెళ్ళాలి. ఇది వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అతనికి పొలిటికల్ అనాలిసిస్, పొలిటికల్ అరంగేట్రం ఎలా చేయాలో బాగా తెలుసు. హీ హ్యాస్ అన్ ఐడియా, ఎలా ఫామ్ చేయాలి పార్టీని, ఎలా గెలిపించుకోవచ్చు అన్న ఐడియాకి ఆల్రెడీ ఇప్పుడు ప్లాట్ఫామ్ చాలా క్లియర్గా, అంటే వారం రోజుల్లో ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ జరిగేది సోషల్ మీడియా వల్ల. సో సడన్గా సోషల్ మీడియా మీద హై ఇంపార్టెన్స్ మొదలుపెట్టింది బీజేపీ. ఇది కాకుండా కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీక్ పాయింట్, అంటే ఇది కొడితే కనుక లిటరలీ ప్రజలు అమ్మో మా పార్టీని ఏదో చేస్తున్నారు అన్న సందర్భం ఒకటి ఎరేజ్ అయింది. మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి, టెలిఫోన్ నెంబర్తో సహా వాళ్ళు క్లియర్గా పెట్టేశాడు అతను. హాయ్ సున్, पैसे मिलेगा तुझे, अकाउंट बंद कर दे वरना बीजेपी में आ, वरना अमेरिका में भी मारवा देंगे तुझे. నాకు హిందీ అంత రాదు, సో కైండ్లీ అడ్జస్ట్. అభి తో తుమారా నెంబర్ మిలా హై, తెరా ఘర్ మిల్నే మే డర్ నహీ హై. దాని తర్వాత ఇతన్ని ఇలా బెదిరించి నేను అక్కడున్నా కూడా చంపేస్తాము, ఇక్కడున్న మీ పేరెంట్స్కి థ్రెట్ అని చెప్తే ఓపెన్గా పెట్టేశాడు అతను. పెట్టేసిన దెబ్బకి ఏమైపోయింది, కాక్రోచ్ జనతా పార్టీ మీద బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఏమో అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తే లేదు, జస్ట్ బీజేపీ పేరు వాడేది దాంట్లో అంతే. The government is just waiting for one wrong move
to demonize the entire movement to come after us. ఇతను ఒక నెల రోజుల్లో వస్తాడు. 2027లో ఇన్ని లిస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ కనుక ఇలాగే వ్యతిరేకించుకుంటా ఉండి ఇప్పుడు ఎలాగైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద పిటిషన్ సైన్ చేయండి అంటే నిన్న నేను చూసేటప్పటికే 4 లక్షల మంది సైన్ చేస్తారు ఆల్రెడీ. అది ఎన్ని లక్షలు దాటుతుందో ఎవరికి అర్థం కావట్లా. ప్రజలు ఇంత అగేన్స్ట్ ఉన్నారని పోర్ట్రే చేస్తూ జెన్జీస్ అందరూ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గర తిరుగుతుంటే వెల్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జిస్ట్, వాళ్ళ ఉనికికి ఇది ఒక పెద్ద దెబ్బ. ఏ గవర్నమెంట్ అయినా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పీపుల్ వాచ్, పీపుల్ డూ లాట్ ఆఫ్ స్క్రోలింగ్. ఎంత చదువుకున్నట్లయినా ఒక ఏజ్ గ్రూప్ లిటరలీ 18 to 30 మేజర్ ఓటర్స్. మోడీకి ఆ విషయం తెలుసు. पुलिस बनना है एग्जाम, टीचर बनना है गवर्नमेंट एम्प्लॉय बनना है एग्जाम, लेकिन देश चलाने के लिए क्वालिफिकेशन क्यों नहीं? मेंबर ऑफ पार्लियामेंट बनने के लिए एंट्रेंस टेस्ट होना चाहिए, कॉन्स्टिट्यूशन नॉलेज. తమిళనాడులో ఓడిపోయింది జెన్జీస్ వల్లే. తీసి ద్రవిడీల పార్టీని పక్కన పడేశారు. వెస్ట్ బెంగాల్లో ఎలా గెలిచారు? సువేందు అధికారిని తీసుకొచ్చి టీఎంసీ ఓట్ బ్యాంక్ కొంత అక్కడ కన్వర్ట్ అయింది. అతను హైలీ కరప్ట్ అండ్ చాలా ఓట్లు కూడా తీస్తారు. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం తప్పలేదు. ఇక్కడ రెసిడెన్స్ కౌంట్ మిగిలిన వాళ్ళందరూ ఆ ఫేక్ ఓటర్స్ని తీసిన రియల్ టైం ఓటర్స్ ఒక 25 లక్షల నుంచి 30 లక్షల మంది దాకా ఉన్నారు. దానివల్ల కూడా గెలుపు ఇన్ఫెక్ట్ అయింది. ఇది తీసుకొచ్చి మొత్తం జెన్జీ ప్రభావం అంటే అలా ఎలా కుదురుతుంది? అసలు మసాలా ఇప్పుడు మనకు ముందుంది. సో ఈ ఎన్నికలకు సరిపడా ఆయన క్యాబినెట్ విస్తీర్ణం జరుగుతుంది అండ్ చాలా మందికి సీట్లు ఖాళీ అవుతాయి. దాంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ సీట్ ఖాళీ అవ్వకపోతే మాత్రం ఈ కాక్రోచ్ జనతా పార్టీ చాలా గట్టి ఉద్యమం చేపట్టినట్టుంది. ఆగట్లే వీళ్ళు ఎక్కడ కూడా. నీట్ ఎగ్జామ్ విషయం మాత్రం పిచ్చిగా రెస్పాన్స్ వస్తుంది. దానికి సరిపడా సాంగ్ కూడా వేయండి ఇక్కడ. मिलो दिखाओ और खुद जान जाओ, भारत में ऐसा हाल क्यों है, विकास की धीमी चाल क्यों है, तो इनोवेशन देखने जापान जाओ, अरे सर पर क्यों? సో కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీని ఈరోజు అర్జెంటుగా 18 to 30 ఏజ్ గ్రూప్ వైపు ఫోకస్ చేసేటట్టు ఫోర్స్ చేసింది. అది కేవలం ఒక మనిషి చేసిన ఒక స్మాల్ అటెంప్ట్ కాదు, చాలా మందిని వేధించే ప్రశ్నలను అతను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు తయారైంది. ఈరోజు అభిజిత్ మీద యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే నేను అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తినే బ్రదర్ అని చెప్పినందుకు నువ్వు డీ కార్డ్ వాడావు, ఈ కార్డ్ వాడావు అని చెప్పి అతని పైన బ్యాక్ క్లాషెస్ కూడా మొదలుపెట్టారు. బట్ సపోర్ట్ సిస్టమ్ గురించి ఆలోచించండి. బ్యాక్ క్లాషెస్ ఎప్పుడు ఉంటాయి. ఈవెన్ ఫర్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, ఎనీ గవర్నమెంట్, ఎనీ పార్టీ ఉంటుంది. బట్ ఇతనికి సపోర్ట్ సిస్టమ్ చూడండి, అది బీజేపీని కాంగ్రెస్ని ఓవర్ రూల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎవ్రీబడి వాంట్స్ టు జాయిన్ ఇన్ కాక్రోచ్ జనతా పార్టీ. I like the cockroach analogy that has come in because I've always believed journalists should be cockroaches. Why? Because if there is a nuclear explosion across the world, everything will be destroyed. The cockroach will survive because next morning he has to report to the world that there was a nuclear explosion. So cockroaches are great survivors. రేణుకా చౌదరి గారు కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ ఆవిడ పెట్టేశారు. అసలు ఇంత సెన్సేషన్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ 2027లో జరిగే ఎన్నికల్లో ఎంత టఫ్ ఫైట్ ఇస్తుంది, ఎంత ప్రజల మూడ్ని మారుస్తుందన్న భయంతో రీల్స్, సోషల్ మీడియా 18 to 30 నినాదాన్ని మోడీ తీసుకొచ్చారు. ఈ విషయం ముందే ఫోకస్ చేసుంటే, జెన్జీస్కి ఏం కావాలో ఆలోచించుంటే, వాళ్ళు ఈరోజు దశ మారుస్తారు దేశానికని తెలుసుంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా దీనిపైన కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.